గురుగారు, ఈ వారం ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? ధనుస్సు రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. 6లో సూర్యుడు, 3లో చంద్రరాహులు. ఉద్యోగ ఫలాలు బ్రహ్మాండంగా ఉంటాయి. సంతృప్తికరమైన ఫలితాలని ఉద్యోగపరంగా, మీ వ్యక్తిగత వ్యాపార విషయాల్లో, అలాగే వృత్తిపరంగా సాధిస్తారు. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. విశ్వాసం లభిస్తుంది. నమ్మకం పెరుగుతుంది. పనుల్లో స్పష్టత వస్తుంది. చేయగలననేటటువంటి ధైర్యం పెరుగుతుంది. విజయం లభిస్తుంది. గుర్తింపు ఉంటుంది. ప్రోత్సాహాన్ని పొందుతారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉండాలంటే సాహసోపేతంగా కృషిని ధర్మబద్ధంగా చేయాలి. అప్పుడే మీ ఆశయాలు ఆర్థికంగా బలపడతాయి. లక్ష్యం చెరువులోనే ఉన్నది కాబట్టి పనులు వాయిదా వేయకుండా జాగ్రత్తగా, స్పష్టంగా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం మంచిది. అదేవిధంగా వ్యాపారంలో కూడా తెలివిగా వ్యవహరించడం ద్వారా విఘ్నాలను అధిగమించవచ్చు. వ్యాపారంలో కొన్ని సమస్యలు స్వల్పంగా గోచరిస్తున్నప్పటికీ పొరపాట్లు చేయకుండా లక్ష్యంపై దృష్టి నిలిపినట్లయితే ఆ వ్యాపార బలం పెరుగుతుంది. విఘ్నాలు తొలగుతాయి. ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. ఒక పని తర్వాత ఒక పని బాధ్యతాయుతంగా చేయండి. మీరు అనుకున్న విధంగానే భవిష్యత్తు గోచరిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు సానుకూల ఫలితాలను ప్రసాదిస్తాయి. ధనస్సు రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? ధనుస్సు రాశి వారు విష్ణు సహస్రనామం చదువుకోవడం ద్వారా కార్యసిద్ధి ఉంటుంది. వారు ఏ ఆలయాలను దర్శించాలి? విష్ణు దర్శనం మేలు చేస్తుంది. ధనస్సు రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే మంచిది? దానాలతో పని లేదు.